బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేటలో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోటాపోటీ నినాదాలు చేశారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. రేషన్ కార్డు ద్వారా సుమారు తెలంగాణ వ్యాప్తంగా ఒక 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వము. మీకు అందరికీ కూడా ఈ రేషన్ కార్డులో ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డులోనే రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా దీంట్లో తెలుస్తుంది. మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో ఎంత వాడుకున్నాము, 200 యూనిట్లు వచ్చినాయా లేదా, అన్ని రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆలోచనతోని కొంచెం సమయం ఎక్కువైనా కానీ ఈ రేషన్ కార్డ్స్ కూడా రావడం జరిగింది. అందరు కూడా ఈ రేషన్ కార్డ్ని మంచిగా వాడుకోవాలి. సన్న బియ్యము 3 నెలలకు కూడా మీ అందరికీ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 9,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది.